గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వేణీళ్ళు మరుగుతున్నాయా? వాకింగ్కి వెళ్ళాలి. లోపు నాకు ఆమ్లా జల్లి ఇస్తావా? ఉంటుందా? నేను అనుకోవాలా? సెల్ఫ్ అందుకోవడానికి స్టూల్ ఎందుకు? నాకు మామూలుగా ఎంత అవుతుంది? మీరు పొడుగు కదా. ఆమ్లా జల్లి మనం తయారు చేసాం కదండి, అది పొద్దున్న ఒక బయట తింటే సరిపోద్ది. మరిపోతారు నీళ్ళు తాగుతాం మరి. ఆమ్లా జల్లి పుల్లగా తీగా బలి ఉండదు. చప్పరిచ్చట్లే నేను నవ్వులేస్తాను, ఏదైనా చాక్లెట్ అయినా అంతే. కొంచెం హాట్ వాటర్ తాగితే అరుగుదల బాగుంటుంది. చేతిలో అదేంటి ముందే ప్రసాదంలో పట్టుకున్నా? ముగ్గు ముందే చేతితో పట్టుకోవాలా? ఎవరు పోసారు? ఏం లేదు. ఈరోజు నిన్నటికంటే కొంచెం మంచు తక్కువే ఉందండి. గతంలోని 100 రోజుల ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టుకున్నాను కదండి, అంటే వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ ప్లాన్ అని చెప్పి. కొంచెం అది బ్రేక్ పడిందండి, దానికి చేయలేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాకింగ్ స్లోగానే మొదలు పెట్టాను అనమాట. అది చెప్పలేం, అప్పుడు చెప్పానని చెప్పి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎవరన్నా ఆ వీడియో గుర్తుంటే కనుక 100 రోజులకి దానికి అప్డేట్ ఏంటి అంటారేమో అని చెప్తున్నాను. ఒక 40 డేస్ నుంచి చేయలేకపోయానండి. ఇప్పుడు మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశాను చిన్నగాను. వాకట్లో రోజు ఒక కళాఖండం వేస్తుందండి మా ఆవిడ. ఈరోజు ఈ ముగ్గు ఇదేంటి గీతలు వంకరగా ఎందుకు వస్తున్నాయి? ఎన్ని చుక్కల ముగ్గు అది? 3 7 ఒకటి వచ్చేదాకా. వెరీ గుడ్. ఏం చేస్తున్నా టిఫిన్? ఎర్ర ఉప్మా, ఆలు కర్రీ. ఏంటి లేచారా బాబులు? అటు రోజు లేటుగా లేస్తున్నాడా? సాకేసాడు, బయటికి వెళ్ళాడా? ఏంటి స్నాక్స్? ఏమేంటి? జామకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. రోజు లేట్ అయిపోయిన టైం సరిపోతుంది. ఏమో అలా అయిపోయింది. రోజు చేసే టైం అడౌట్ అయిపోతుందా? నేనేమన్నా చేయాలా? నేను చేస్తే ఇంకా లేట్ అవుతా. ఏమి చేయకుండా పక్క వెళ్ళిపోతే తీసుకుంటాం. ఓకే అయితే ఓకే. ఆ సాకేతకి వేడి నీళ్ళు పోస్తాను, చిన్నోడికి పెట్టాను. ఓకేనా? బాయ్ సాకేత్. వీడియో మధ్యలో ఖాళీ సమయం అండి ఇది. ఇలా దొరుకుతున్నాను నేను. అప్పుడు నేను ఫోటోలు తీస్తా ఉంటాడు 10 నిమిషాలు. నేను ఇక ఓపిక, నా సహనానికి ఇది పరీక్ష అనమాట. ఈ టైంలో చాలాసేపు తీస్తాడు ఫోటోలు. నాకేమో ఆకలేసేస్తుంటుందో పక్కన. అలాగండి అయితే మరి రా నన్ను ఇట్లా నన్ను ఫ్రెష్ అప్ అవ్వచ్చు. రే రోహిత్ వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. రా లోపలికి వచ్చేయండి. రా
ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో క్లాసు సెకండ్ అంట. రా ఏంటి ఈ అద్భుతాలు ఏంటి అసలు? నిన్న ఫిజిక్స్లో ఫస్ట్, ఈరోజు మ్యాథ్స్లో సెకండ్. స్వీట్ స్వీట్ రే నీకు గిఫ్ట్ కొంటానే. ఏం కావాలి? నువ్వు అలా ర్యాంకులు తెచ్చుకోరా, నీకు ఏది కావాలో అది కొంటాను. ఇవాళ మ్యాథ్స్లో సెకండ్ వచ్చాడంట. రోజుకో గుడ్ న్యూస్ ఒకటి కాదురా, బోల్డ్ పిల్లలు కొంటాను నీకు. నేను కొంటాను. ఏ పేరు తీసుకో, నాన్న కొంటుందండి. చెప్పేది కాదు తీసుకోండి. స్వీట్ పెట్టినాక ఏమంటే జ్యూస్ తీగా ఉంటుందండి. అంత బాగా చదివేస్తున్నాంట్రా. ఏంటి పేపర్ సోప్ అంటండి. ఈ ప్యాకెట్ 5 రూపీస్. దీంట్లో చాలా ఉన్నాయండి, చిన్న చిన్న పేపర్ ముక్కలు ఉన్నాయన్నమాట. స్ట్రాబెర్రీ అంట. ఈ పేపర్ ముక్కలు ఏంటంటే పిల్లలు కొట్టుకొని దొరుకుతున్నాయండి, చక్కగా కొనుక్కొని ప్యాకెట్ జేబులో పెట్టుకొని పోతున్నారు స్కూల్కి. ఇందులో ఈ పేపర్ ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న 1-2 ముక్కలు తీసుకొని చేతిలో పెట్టుకొని కొంచెం తడుపుకొని రుద్దుకుంటే చక్కగా నొరగ వచ్చేస్తుందండి. ఒకసారి చూపియమ్మ చిన్న ఎలా అవుతుందో. ఇవి చిన్న చిన్న బొట్టు పిల్లల్లో ఉన్నాయన్నమాట. నొరగ ఎలా అవుతుంది చూపించండి, వెళ్ళి కడుక్కొని. కొంచెం తడపాలా ఫస్ట్? ఉరియమ్మ రే అంత నొరగ వచ్చింది మళ్ళీగా. బాగుందా? అదే తమ్ముడు అదే చేసాడు. దాని మీద ఏంగానే అది లిక్విడ్ అవుద్ది పేపర్. కడిగేసుకోవాలి. బాగుంది, చాలా బాగుంది. ఇది మనకి ఎక్కడన్నా జర్నీలు చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ప్యాకెట్ 5 రూపీస్కి చక్కగా తక్కువ రేట్లో వచ్చింది. చక్కగా బాగుంది. వెరీ గుడ్. నైట్కి ఏం కూర? అదే వెజ్ బైట్స్ ఉన్నాయి కదా, వెజ్ మటన్. వెజ్ మటనా? ఇది వండుదామని. బాగుండాలి. ఎప్పుడైనా తిన్నాండి నువ్వా? ఎప్పుడు తినలేదండి. నేను తినలేదు. తింటే ఇదే ఫస్ట్. ఆ ఫంక్షన్లో అట్లే వేస్తున్నారంట అందరూ. చాలా మంది బాగుంటుంది అంటున్నారు, అందుకని తెచ్చాను అది. అందుకనే ఉంటున్నాను నేను కూడా. వెజ్ బైట్స్ అంతేనా? వెజిటేరియన్ బైట్స్. తినపోతున్నా జాంకాయ? చెప్పు, పళ్ళు నొప్పి వస్తున్నాయేంటి? ఇటు ఎందుకు ఏడుతున్నా? జాంకాయ తినపోతున్నానికి ఏడుతున్నా ఎందుకురా మళ్ళీనా? ఇకండి ఓ పక్కన మేము వీడియో చేసుకుంటుంటే సాకేత్ చదువుకోకుండా ఇలాగ కంప్యూటర్ చూస్తున్నానండి. రా హోంవర్క్లు చేసుకోవచ్చు కదా. ఇవాళ మా ఇంట్లో నైట్కి డిన్నర్ వెజ్ మటన్ కర్రీ అండి. కూర అయితే చాలా బాగుంది. ఈ వెజ్ మటన్ కర్రీ ఎలా వండుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. కూర వండగానే ఆత్రంగా కూర్చున్నామండి తిన్నామని. వేడివేడి అన్నం, వెజ్ కర్రీ, వెజ్ మటన్. గ్రేవీ తక్కువ గ్రేవీ అందుకే నాకేనా ఇంత అన్నం ఎందుకు? తినమ్మా. ఈ ఎండు తొనుకులు ఉన్నట్టే ఉన్నాయి. టేస్ట్ బాగుంది. ఎలా ఉందమ్మా కూర? సూపర్ ఉందా? అది ఉంది కానీ అప్పుడప్పుడు వండుకొని తినవలసింది వంట. మన నీళ్ళు తినలేని రోజున కూడా ఇలాంటిది వండుకొని తినచ్చు. కూర చాలా బాగుంది. ఫంక్షన్లో తింటాం వీడు, దానికంటే బాగుంది. అంటే వేసిన మసాలాని బట్టి ఉంటుంది తేడా. నువ్వు చేసిన మసాలా బాగుంది, డిఫరెంట్గా టమాటా వేసావు. బిర్యానీ ఆకు వేసావా? ఆకు ఫ్లేవర్ వస్తుందండి. అదే వెజ్ మటన్లో ఉందంటవా? మామూలుగా మనం మటన్ వండుకుంటే అక్కడక్కడ గోల్స్ అయితే అవుతాయి అని అలా కాదు. లివర్ అంగా వండుకుంటాం చూడు, ఆ ఫ్లేవర్ ఉంది. అంగా మెత్త ముక్క లివర్ చాలా బాగుంది. తినచ్చు. పేరు కింద వండేటప్పుడు కత్తితో కూడా ఇలా ఇలా పీకేయండి. బాగుంది, చాలా డిఫరెంట్గా కూర.